బులెటిన్ ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కమ్మిరిగా గ్రామం వద్ద నిన్న వరద ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతైన లావణ్య మృతదేహాన్ని గుర్తించారు. బ్రాహ్మణతర్ల కాచ్వే వద్ద కనపడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీస్ సమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఏపీ పోలీస్ బ్యాండ్ బృందంతో కలిసి శ్రీ కోటదుర్గమ్మ దేవస్థానం వద్ద ప్రదర్శన నిర్వహించారు. నిత్యం ప్రజాసేవలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు అంజలి ఘటించారు. వనపర్తి జిల్లా కాశీనగరం గ్రామానికి చెందిన వెంకటేష్ తన కుటుంబ సభ్యులకు కృష్ణానదిలో దూకి చనిపోతున్నారని వీడియో పంపించాడు. ఇక విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే వనపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వనపర్తి పోలీసులు ఎర్రవల్లి పోలీసులకు సమాచారం అందించడంతో 2 బోట్ల సాయంతో నదిలోకి దూకి గాలించారు. ఎక్కడా వెంకటేష్ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నల్లకుంటలో అగ్ని ప్రమాదం జరిగింది. శివం రోడ్లోని పాపాజీ డాబాలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సిద్దిపేట జిల్లా రుద్రారంలో గన్ చూపించి భయభ్రాంతులకు గురి చేసిన ఆగంతకులను పోలీసులు పట్టుకున్నారు. సునాయాసంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో టీంగా ఏర్పడి కటకటాల పాలయ్యారు. గత 3 రోజుల క్రితం ఆర్ఎంపీ డాక్టర్ లక్ష్మీ నర్సయ్యను మంకీ క్యాప్స్ లో ధరించి ఆగంతకులు గన్ బెదిరించారు. ఇక దీంతో విషయం పోలీసులు దృష్టికి వెళ్లడంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 4గురిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా పామర నియోజకవర్గం వెంట్రప్రకడ గ్రామంలో మోందా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుందని, వ్యవసాయ శాఖ సూచనలను రైతులు పాటించాలని మంత్రి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగ మహోత్సవాన్ని అవసరమైన పుష్పాల ఊరేగింపు ఘనంగా జరిగింది. తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, శ్రీవారి సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో పట్టణంలోని ముఖ్య ప్రాంతాలు, హోటల్స్, ఆర్టీసీ బస్టాండ్, కిరాణా షాపులలో తనిఖీలు జరిపారు. భద్రతా చర్యలు మరింత పటిష్టం చేసేందుకు ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. జగిత్యాల జిల్లా పోలీస్ సమరవీరుల సంస్మరణలో భాగంగా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్తదానం చేయడం ఒక గొప్ప సేవ అని, ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే శరీరానికి కొత్త ఉత్సాహం, ఆరోగ్యం కలుగుతుందని ఎస్పీ తెలిపారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.